దొద్దెనపల్లి గ్రామ ప్రజలు అమూల్యమైనటువంటి ఓటును ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని సర్పంచ్ అభ్యర్థి ఊడిగే విజయ రాజశేఖర్ ఓటర్లను వేడుకున్నారు. ఇంటింటా ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఒక అవకాశం సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. ప్రచారంలో అడుగడుగున విశేష స్పందన ఉన్నదని సర్పంచ్ అభ్యర్థిగా ఊడిగే విజయ రాజశేఖర్లు పేర్కొన్నారు. కాలనీకి నేను 4 రోజుల నుంచి వస్తున్నా. ప్రతి ఒక్కరు వారి యొక్క సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నన్ను సర్పంచ్గా ఒకసారి అవకాశం ఇస్తే మీ కాలనీ రూపురేఖలు మారుస్తానని మీ అందరికీ ఇవాళ శుక్రవారం రోజున నేను ప్రతి ఆడపట్టుకు మాట ఇస్తున్నా. ఇదే నా యొక్క వాగ్వాదము. గ్రామంలో ఆడ శిశువు ఎవరికైనా ప్రసవించిన ఆడబిడ్డ పుడితే 5,016 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. మరియు వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకి ప్రభుత్వం ద్వారా నేను పెన్షన్ అనేది మంజూరు చేపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, గ్రామంలో బొడ్రాయి సమస్య ఇదివరకు వెలికొచ్చింది. విగ్రహాలు కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని అనివార్య కారణాల వల్ల పెద్ద మనుషులు జరగనీయకపోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఊరందరి సహకారంతో మరియు మన మహిళల యొక్క ప్రోత్సాహంతో ఫస్ట్ బొడ్రాయిని నెలకొల్పుతానని ప్రమాణం చేస్తున్న అందరి దృష్టిలోనూ మరియు నా సొంత ఖర్చులతోటి బొడ్రాయిని పెడతా నేను. మరియు మన స్కూలు పాఠశాల, నేను చదువుకున్నటువంటి పాఠశాల చాలా అంధకారంలో ఉంది. దాన్ని మెరుగుపరిచి స్కూల్ని దత్తత తీసుకొని మరియు పిల్లలకి ఇబ్బంది కలవకుండా, వాళ్ళకి రాను పోను ఇబ్బంది కలవకుండా వాహన సౌకర్యం కూడా కల్పిస్తాను. మరియు వైద్య శిబిరాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మనకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా చూసుకుంటా నేను. మరియు గౌరవ వేతనం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వారికి సకాలంలో గౌరవ వేతనం అందించే విధంగా కూడా నేను కృషి చేస్తాను. ఇక్కడ మంచినీటి ఎద్దడి చాలా ఉంది. ఏ గడపకు అయినా అక్క నాకు ఫస్ట్ కావాల్సింది మంచినీటి సౌకర్యం అన్నారు. ఆల్రెడీ అక్కడ బోర్ ఉంది. నేను సర్పంచ్ అయిన తర్వాత బొడ్రాయి కంటే ముందే మీ బోర్ సమస్యను పరిష్కరించి మీకు మంచినీటి సౌకర్యం కలిగిస్తానని మాట ఇస్తున్నారు. ఈ ఒక్కసారి దుద్దెనపల్లి గ్రామ ప్రజలందరూ మీ ఆడబిడ్డగా, మీ మెట్టినింటి బిడ్డగా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నేను ఇక్కడనే పుట్టినా పెరిగినా ఎల్లవేళలా మీకు నా యొక్క సహాయం ఖచ్చితంగా ఉంటుందని ప్రమాణపూర్వకంగా మాట ఇస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇవ్వండి. మరియు అంబేద్కర్ భవనం కూడా సగంలోనే ఆగిపోయింది. దాన్ని కూడా నేను నిర్మాణం చేపిస్తా. ఇది నా యొక్క హామీ. ప్రతిసారి మీరు సర్పంచ్ అభ్యర్థిని ఎవరిని ఎన్నుకోవాలనేది మీకే తెలిసిపోతుంది. అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా, డబ్బు కోసం కాదు. ఈ గ్రామాన్ని ముంచి నేను పైకి రావాలనే ఆలోచన దృక్పథం నాకు ఏ విధంగా లేదు. దేవుడిచ్చినంత వరకు కొంతుంది. ఆ కొంతలో మీకు కొంచెం సహాయం చేస్తాననే ముందుకొచ్చిన. ఈ ఒక్కసారి నన్ను భారీ మెజారిటీ తోటి మీరందరూ మహిళల ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరికి పేరు పేరున గడప గడపకి నా యొక్క ధన్యవాదము, నా యొక్క కృతజ్ఞతలు. ఎలక్షన్లు ఇప్పుడు 5 సంవత్సరాల్లో సర్పంచ్ అయినాక 5 సంవత్సరాలలో మనకేమవుతుంది కాదు. మనకు ఊర్లో మిల్లు ఉన్నది కాబట్టి మిల్లు తోటి ప్రతి ఒక్క రైతుకి అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళి రైతులకు అంతకుముందు కూడా పెట్టింది మిల్లు. ఇప్పుడు మీరు మొన్న మనం వడ్లు పండించిన కొన్ని వర్షానికి ఇబ్బంది అయితే కూడా గుజరాత్లో కొన్ని మిల్లులు తీసుకోలేదు. అటువంటి టైంలో కూడా వడ్లు తీసుకున్నారు. కాబట్టి మనం వ్యవస్థను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ రాజశేఖర్ మన విజయ ఉంగరం గుర్తు చేయాలి. ఎందుకంటే మన లోకల్ ఉంటుంది, ఎప్పుడైనా కనబడుతూనే ఉంటుంది. మన ఏదైనా సమస్య ఉంటే కూడా అడగచ్చు. మనం ఎక్కడికి పోయి అడగడానికి వీలు ఉండదు. కాబట్టి అందరు కలిసి ఉంగరం గుర్తు మీద ఓటేయాలి. ఇంకొకటి సర్పంచ్ ఎలక్షన్లలో ఏముంటుంది, ఓకే సీసీ రోడ్లు, మన మోరీలు, ఈ కమ్యూనిటీ హాల్స్, మోటార్లు, వాటర్ ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కినాక కంపల్సరీ అవి అందుతూనే ఉంటాయి. అది మనం సర్పంచ్ ఉన్నాం కాబట్టి కంపల్సరీ ఉంటాయి. ఎక్కడ అత్యవసరం ఉన్నాయి వాటిని బట్టి ముందుకెళ్తారు. కానీ మన ఓటేసి ఆశీర్వదించడం అనుకో పనులన్నీ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటాయి. అందుకోసం అవకాశం ఇచ్చి ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటే అందరూ రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది, మిల్లు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మన ఊర్లో సమస్యలు అంటే మనం నడుస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ పైన ఉన్న ప్రభుత్వం ఆదేశించినప్పుడు పెన్షన్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ముందు ఉంటారు. కాబట్టి లోకల్ ఉంటారు. కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు అందరు కలిసి ఓటేయాలి. వార్డు మెంబర్లకు కూడా, మీ వార్డు మెంబర్లు ఇద్దరు నిలబడ్డారు, ముగ్గురు నిలబడ్డారు. మీరు కూడా వాళ్ళని చూసి మంచి వాళ్ళు ఎవరు, మన అందుబాటులో ఉండేటోళ్ళు ఎవరు, దాన్ని కూడా చూసి వార్డు మెంబర్లకు కూడా మీరు ఓట్లు వేసుకుంటే ఏంటంటే వ్యవస్థ మంచిగా ఉంటుంది అన్నట్టు. వార్డు మెంబర్ ఎవరు, సర్పంచ్ ఎవరు ఉంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది అందరు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది.
ఆ విధంగా చూసి అన్ని వార్డు మెంబర్లు కానీ అన్ని విషయాలలో ముందుండి రాజశేఖర్ విజయకు ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను. తరములు మరవని సేవ చేసిండు జనమే మనమని కలిసెను చూడు జనం గుండెల్లో కొలువైనోడు జాగృత పరిసే తుంతైనలో నిలిసిన ప్రస్థానం ప్రజా సంక్షేమం తన ధ్యేయం నీతో నీ అభివృద్ధి ఉందో